మా సింగపూర్ మీకు ఎలా అనిపించింది? కొత్తగా పరిచయం అయిన ఆ వ్యక్తిని హక్కున చేర్చుకోవడం అనేది ఇక్కడ నేను చూసిన ఒక ఆత్మీయత, తెలుగుతనంతో. కొంతమంది మనకి చెయ్యందిచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది మనకి చేయించిన వాళ్ళు ఉంటారు. అంటే నేను ఇక్కడ ప్రత్యేకించి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా మంచి ప్రయోగం యాక్చువల్గా. అందుకని నాకు అందరూ చెయ్యి అందించిన వాళ్ళే, ఇంకా చేయి ఇచ్చిన వాళ్ళు. ఎవరైనా మోసం చేశారు అనుకుందాం ఉదాహరణకండి. గురువు అంటే ఎవరు? గురువుని మనం ఎలా ఎన్నుకోవాలి? ఆ గురువు అంటే ఎవరంటే రెండు ఉంటాయండి. ఒకటి నీకు తెలియంది చెప్పేవాడు, రెండు మీరు ఈ రోజున కొన్ని లక్షల మంది మీ మాటతో మీ మార్గంలో నడిచి దారికి తీసుకొచ్చారు. అసలు ఆ సంఘటన ఏంటి? 1999 మే 12వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకు నా ఐఏఎస్ ఇంటర్వ్యూ వెళ్ళాను. ఆ ఇంటర్వ్యూ కార్డు కూడా నా దగ్గర ఇప్పటికీ భద్రంగా దాచుకున్నాను. నేను యాక్చువల్గా ఇక్కడ కొంచెం ఎలాబరేట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను, కొంచెం రెవల్యూషనరీ కూడా చెప్తాను. ఫ్యామిలీ వర్క్ లైఫ్ స్టైల్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు? నాకు తెలుసండి 25-30 ఏళ్ల వరకు కుటుంబం కన్నా ఏ పనులైనా రాణించాలంటే 3 ఉంటారండి. సింగపూర్ తెలుగు టీవీ సమర్పిస్తున్న తెలుగు తోరణం ఆత్మీయ అతిథితో ముచ్చట్లు 2వ భాగం శ్రీ ఆకెళ్ళ రాఘవేంద్ర గారితో పరిచయ కార్యక్రమం ఇప్పుడు మనం చూడబోతున్నాము. రాఘవేంద్ర గారు నమస్కారం. రాఘవేంద్ర గారు మీకు స్వాగతం. నమస్కారం అండి. ఇన్ని రకాల ఏమంటారు వాటిని నైపుణ్యాలు, ఇంత అనర్ఘ వాగ్దాటి ఇవన్నీ ఉన్నాయి. మీ గురించి ఇంకొంచెం తెలుసుకుందాం అనుకుంటున్నాం. మామూలుగా అండి జీవితంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట కానీ ఒక్కొక్క సంఘటన కానీ అప్పటి వరకు మనం జీవితాన్ని చూస్తున్న విధానాన్ని మొత్తం మార్చేస్తుంది. మీరే చెప్పారు, మార్కిస్ట్ భావాలకు లోనయ్యానన్నారు, వివేకానంద, అంబేద్కర్ గారు, ఇలా ఎంతోమందితో ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ఇవన్నిటిని తీసుకుని మీరు ఈ రోజున కొన్ని లక్షల మంది మీ మాటతో మీ మార్గంలో నడిచి దారికి తీసుకొచ్చారు. అసలు ఆ సంఘటన ఏంటి? ఏ క్షణాన మీరు ఇలా నిర్ణయం తీసుకున్నారు? బేసికల్గానండి జీవితంలో ఒకే సంఘటన, ఒకే వ్యక్తి ఇలా లేకపోయినా ప్రధానంగా మాత్రం నాకు ఐఏఎస్ పోవడం. 1999 మే 12వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకు నా ఐఏఎస్ ఇంటర్వ్యూ వెళ్ళాను. ఆ ఇంటర్వ్యూ కార్డు కూడా నా దగ్గర ఇప్పటికీ భద్రంగా దాచుకున్నాను. నేను ఐఏఎస్ వస్తుందో మాత్రం నమ్మాను. నేను నాకున్న అప్పటికున్న ఎనర్జీ లెవెల్కి నేను చేసిన ఇంటర్వ్యూ దాదాపు 1 అవర్ చేశానండి. కానీ నాకు 10-12 మార్కుల్లో ఐఏఎస్ పోయాను. అప్పట్లో 100 ఉన్నాయి వేకెన్సీలు అండి, ఇప్పుడైతే 1000 దాకా ఉన్నాయి. కానీ నాకు వచ్చిన మార్కులు ఇంకా 5-6 మార్కులు ఎక్కువ వచ్చుంటే ఏదో సర్వీస్ వచ్చి ఉండేది. అలా కాకుండా ఇంకొక 12 మార్కులు అలా వచ్చి ఉంటే టోటల్గా ఏదో ఒక మంచి సర్వీస్ వచ్చి ఉండేది. కానీ నా ఇన్నేళ్ల జీవితంలో దేవుడు నన్ను కరుణించి నా మీద కరుణ వర్షం కురిపించి, దయావర్షం కురిపించి, రే నువ్వంత ఇష్టమైన వాడు నాకు లేడురా అని అనుకుని నాకు చేసిన మహోపకారం ఏమిటి అంటే ఐఏఎస్ ఇవ్వకపోవడం అండి. ఐ రిపీట్ దిస్ వర్డ్, ఐఏఎస్ నాకు రాకపోవడం. అందునే జీవితంలో చెబుతానండి, ప్రతి ఒక్కరికి చెప్తాను, నీకు దక్కిన దాని గురించి ఆలోచించద్దు, దక్కనిదే నీకు ఇన్స్పిరేషన్ గుర్తుంచుకో. కష్టం వచ్చిందంటే, నీకు నష్టం వచ్చిందంటే, నీకు ప్రమాదం ముంచుకొచ్చిందంటే, నీకు ఏదైనా సమస్య వచ్చిందంటే అర్జెంటుగా వెళ్ళి దేవుడి దండం పెట్టు. కాపాడమని కాదు, అది నేను చూసుకుంటాను నాన్న, కానీ ఇచ్చావు కదా ఎంత అదృష్టవంతుణ్ణి అని. ఎందుకంటే జీవితంలో మనిషిని మార్చేది సుఖం కాదు, కష్టమే. ఆనందం కాదు, బాధే. ఇప్పుడు మనం ఈ రూమ్లో హాయిగా ఉన్నామండి, ప్రశాంతంగా ఉన్నాం. మీరు ఎన్ని కిలోమీటర్లు పెర్ అవర్ పరిగెట్టగలరు అనే దాన్ని కనుక మనం చెక్ చేయాలి అంటే మిమ్మల్ని అడిగితే ఏముంది సార్ అవసరం పరిగెట్టగలమంటాం. అదే మీకు అటు ఎత్తుగా ఒక సింహము, ఒక పాము జుర్రమని వస్తే ఏం చేస్తామండి? బంగారు తల్లి వచ్చావా అమ్మ అని చెప్పి నాదస్వరం మోదంగా మరి ఏం చేస్తామండి? పరిగెడతామండి.
ఎంత పరిగెడతాం? ఎంత శక్తి ఉంటే అంతవరకు పరిగెడతాం. కాదండి, అరువు తెచ్చుకుని మరీ పరిగెడతామండి. మరి జీవితంలో నిన్ను నిలబెట్టేది, పరిగెత్తింపచేసేది, నేను అత్యద్భుతంగా ముందుకు తీసుకెళ్లేది, విజయాల బాటలోకి నడిపించేది, రేపటి కోసం నిన్ను మరింతగా ఆలోచింపచేసేది సుఖమా దుఃఖమా, ఆనందమా విషాదమా, లాభమా నష్టమా? అందుకు నేను ఏమంటానండి, జీవితంలో కష్టాలు నష్టాలే రావాలి. దాన్ని ఎప్పుడైతే నువ్వు కష్టంగా చూసావో ఉండిపోతావు. దాన్ని ఎప్పుడైతే పరిష్కార మార్గం వైపు తీసుకెళ్తావో, సవాలుగా స్వీకరించావో, యుద్ధంలోకి దూకుతావు. నేను ఆ రోజు అనుకున్నానంటే, నాకు ఐఏఎస్ రాకపోతే, వచ్చి ఉంటే నేను ఎంత సర్వీస్ చేస్తుండేవాడిని అనుకున్నప్పుడు, నేను రాకపోతే ఎంత సర్వీస్ చేయాలి అనుకున్నానండి. ఆ రోజు ఇవాళ వరకు నాకు ఇన్స్పిరేషన్ పాయింట్ ఏంటి, ఐఏఎస్ రాకపోవడం అని. ఎప్పుడైతే మనకి ఏదో మాజీ ప్రియురాలు కనిపించినప్పుడు, హైపర్ మార్కెట్లోనో సూపర్ మార్కెట్లోనో కనిపించినప్పుడు, ఆమె కనుక బిలీనియర్ని పెళ్లి చేసుకుందాం అనుకుందాం. మన కాలేజీ మనం ఏదో లవ్ చేసాము, అప్లై నో రిప్లై. ఆమె మాత్రం ఎవరన్నా బిలీనియర్ చేసుకుందాం అనుకుందాం. మనం ఏం చేస్తామండి, ఆల్ ద బెస్ట్ చెప్తామా? లేదే, లోపల రగిలిపోతాం. మనం కూడా బిలీనియర్ అవ్వాలనుకుంటాం, ఇంకా ఏమైనా అవసరం అవ్వాలనుకుంటాం. అందుకని నా దృష్టిలో ఐఏఎస్ అనే పదం విన్న ప్రతిసారి నా గుండె లబ్డబ్ అనకుండా ఇంకా ఎదగరా అంటున్నాను. తర్వాత నేను ఐఏఎస్ కోచింగ్ సెంటర్ పెడదాం అనుకున్నాను. జూన్ 1, 2002 ఆ ప్రాంతాలలో జరిగే 4 రోజుల ముందు నాకు యాక్సిడెంట్ అయింది. కాలు ఇరిగింది, మంచం మీద పడ్డాను. 6 నెలలు మంచం ఉన్నాను. నా ఇన్నేళ్ల జీవితంలో గొప్ప వరం లాంటిది ఏదైనా అత్యద్భుతమైన టైం ఫ్రేమ్ చెప్పండి అంటే ఆ 6 నెలలే. నేను 6 నెలలు కనుక నా జీవితంలో లేకపోతే, సుబ్బు గారు ఇవాళ చెబుతున్నాను, నాకు తెలిసి ఇలా ఉండేవాడిని కాదు. తల పొగరుతో ఉండేవాడిని, గర్వంతో ఉండేవాడిని, ఓవర్ యాక్షన్తో ఉండేవాడిని. ఇప్పుడు కూడా నేను అలా కనిపిస్తే ఆ కారణం కాన్ఫిడెన్స్ అండి, అంతే తప్ప అది గర్వం కాదు. గర్వము అంటే అర్థం ఏంటంటే, తల పొగరు అంటే ఎదుటి వ్యక్తిని తక్కువ చేయడం అని. కాన్ఫిడెన్స్ అంటే నేను బలంగా నిలబడ్డమని. మనం బలంగా నిలబడ్డప్పుడు అవతల వ్యక్తికి అనిపించవచ్చు ఓవర్ కాన్ఫిడెన్స్ అని. సో అందుకని ఆ రోజు నాకు యాక్సిడెంట్ అయ్యి 6 నెలల మంచం మీద ఉన్నప్పుడు నన్ను నేను తెలుసుకున్నాను. పుస్తకాలు చదువుకున్నాను, భగవద్గీతకి వ్యాఖ్యానం రాసుకున్నాను, 2 నవలలు రాశాను, 3 టీవీ సీరియల్స్ రాశాను, 2 పుస్తకాలు రాశాను. ఏంటి 6 నెలలు ఇన్ని చేయొచ్చా? 6 నెలల్లో మంచం మీద ఉంటే నిన్ను చేయొచ్చు అంటే, కాళ్ళు చేతులు అన్నీ బాగున్నప్పుడు ఇంకెన్ని చేయొచ్చండి? అందుకని క్షణాన్ని వృధా చేయను నేను. బహుశా నాకు తెలిసి మైండ్ని నా అంత గొప్పగా ఎవడో వాడ్డామని, మైండ్ అండ్ మనసు, అది కూడా మీరు ఎప్పుడైనా అడిగితే ఆన్సర్ ఇస్తాను. మైండ్ని మనసుని నా అంత వాడినట్టు ఎవడో వాడ్డామో, చాకచక్యంగా నేను మాట్లాడేది. సో అందుకని ఆ 2 సంఘటనలు. ఆ తర్వాత చాలా ఉన్నాయండి చెప్పుకుంటూ వెళితే. ఏదైనా సరే నాకు విజయాలు ఎప్పుడూ గుర్తు రావట్లేదు, నా అపజయాలు మాత్రమే నన్ను ముందు తీసుకెళ్తాయి. నేను ఫెయిల్ అయిన వాటిలో ఇంకోటి సినిమా ఫీల్డ్లో ఒకటండి. నేను సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాను, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నాను. దాసరి గారి దగ్గర, కృష్ణవంశీ గారి దగ్గర, చిన్ని కృష్ణ గారి దగ్గర, కృషి గారి దగ్గర ఇలా పనిచేశాను. బట్ నేను ఇమ్మడలేకపోవడం వల్ల బయటకు వచ్చేసాను. అది కూడా అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, ఫెయిల్ అయ్యా అని అనుకుంటే కనుక. కానీ అది కూడా అంతేగా, ఐఏఎస్ అయినా, ఆపరేషన్ అయినా, లేకపోతే ఇప్పుడు సినిమా అయినా విన్న ప్రతిసారి నేను ఇంకా ఎదగాలని అనిపిస్తుందిగా. సో అందుకని ఖచ్చితంగా ఇంకో రహస్యం చెప్పాలి మీకు. అసలు నా మిషన్ స్టార్ట్ అయింది ఇప్పుడండి. అంటే విత్తనం లోపల ఉంటుంది, మొలక ఇంకా పైకి రాదు, మట్టి ఇక్కడ ఉంటుందండి, ఇక్కడ నుంచి కదా పైకి వచ్చేది మొక్క. ఇప్పుడు ఇక్కడ నేనండి ఎదగాల్సిన అసలైన వర్క్ ఇప్పుడు స్టార్ట్ అయిందండి. యాక్చువల్గా ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు అందుకనే విద్యా వ్యవస్థ మీద, వివాహ వ్యవస్థ మీద నేను చేయబోతున్న యజ్ఞము తపస్సు అంత కాదు, ఈ 2 బలంగా ఇవాళ కావాలని అర్థమైంది నాకు. అందుకని గత 20 ఏళ్ళుగా నేను చేస్తున్న దానికి అసలైన కార్యరూపం ఇప్పుడు స్టార్ట్ అయింది. అందుకని ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు 27 అనమాట. సార్, ఈ సింగపూర్ లాంటి దేశంలో ఉంటున్నాం అంటే బేసికల్లీ మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి, భార్య భర్త పిల్లలు. కానీ ఈ వర్క్ వైజ్ అనగా లేకపోతే ఒక అభిరుచుల విధంగా చూసుకున్న ప్రపంచంతో ఎక్కువగా సంబంధాలు పెట్టుకోవాల్సి వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే కుటుంబానికి కేటాయించే సమయం కుచించిపోతుంది. ఆ ఫ్యామిలీ వర్క్ లైఫ్ స్టైల్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు? అది మేబీ ఒక సింగపూర్ సమస్యే కాదు, ప్రపంచం మొత్తం ఉన్న సమస్య. ఇక్కడండి 20 ఏళ్ళు ఇప్పుడు లేటెస్ట్ 25-30 ఏళ్ళు
40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు ఇలా చూడాలి దీన్ని. అందరికీ ఒకటే బంధు కాదు. నాకు తెలుసండి 25-30 ఏళ్ల వరకు కుటుంబం కన్నా, అంటే తల్లిదండ్రులు చూసుకోవద్దని కాదు, పెళ్ళైతే పెళ్ళాం పిల్లలను భర్త చూసుకోవద్దని కాదు, వాట్ ఐ వాంట్ టు కన్వే, 30-35 ఏళ్ల వరకు అండి నేనైతే ఏమంటానంటే బాగా వర్కే చేయండి. అక్కడ సెంటిమెంట్ పెట్టుకోవద్దు. అంటే అర్థం ఏంటి, అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లి, బంధాలు, భవబంధాలు పెట్టుకోవద్దని అంటాను నేనైతే వ్యక్తిగతమైన. ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ ప్రీచింగ్. ఆ ఏజ్లో ఎందుకంటున్నానంటే అండి, ఒక పిల్లవాడికి 25 ఏళ్ళు అయితే తల్లికి ఎంత ఏజ్ ఉంటుందండి? 50. 55 అంటే ఇంకా జవసత్వాలు బాగానే ఉంటుంది కదా ఆవిడ తనంతర తన పని చేసుకుంటున్నప్పుడు సంక్రాంతికో లేకపోతే కనుక శ్రీరామ గురికి వెళ్ళండి, నేను కాదంటలేదు. కానీ మోర్ సెంటిమెంట్లు అవ్వద్దు. మీరు సింగపూర్ అన్నారు కాబట్టి నాకు తెలిసినంతవరకు చెబుతున్నాను కరెక్ట్. ఎందుకంటే నేనే చైనా, జపాను, సింగపూరు లాంటి ప్రాంతాల్లో ప్రతి ఒక్క యువకుడు యువతి విపరీతంగా పనిచేస్తారు. పని చేస్తే చాలామంది తెలియని రహస్యం చెప్తానండి. ఒక వ్యక్తి పని చేశాడు అనుకోండి, డబ్బులు సంపాదించాడు అనుకుందామండి, బాగా ఖర్చు పెట్టాడు అనుకుందామండి, ఎవరికి లాభం అండి? ఆ వ్యక్తి అనుకుంటున్నారా? కాదండి, దేశానికి లాభం అండి. ఎకానమీ గ్రో అవుతుంది కదా, ఎకానమీ గ్రో అవుతుందండి. జిఎస్టీ కడుతున్నాడు, సర్వీస్ ట్యాక్స్ కడుతున్నాడు, ప్రొఫెషనల్ ట్యాక్స్ కడుతున్నాడు, సర్ఛార్జీలు కడుతున్నాడు, ఎకానమీ గ్రో అవుతుంది. అందుకని 30 ఏళ్ల వరకు 35 ఏళ్ల వరకు కుమ్మి డబ్బులు సంపాదించుకుంటావా, కష్టపడతావా, ఏదో చెయ్యి. బద్ధకాలకి వెళ్ళకు. 3 జాబులు చేయదు, 30 జాబులు చేయి. నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ హెల్త్. నేను మీ హెల్త్ని పాడు చేసుకోమంటలేదండి. తర్వాత 40 ఏళ్ళకి వచ్చేసరికండి, అంటే ఇవాళ ఉన్న 20లో ఉన్న పిల్లలు చెప్తున్నాను దాన్ని, 40 ఏళ్ళకి వచ్చేసరికి మాత్రం సొంత ఇల్లు, సొంత కారు, అంటే నీ చేతిలో టైం దొరికేలా నువ్వు ఉండు. నీ చేతిలో టైం దొరికేలా నువ్వు 40లో ఉండాలంటే 20లో కష్టపడు. దట్ ఈస్ ద లాజిక్. నువ్వు 20లో సుఖపడితే 40లో కష్టపడాలబ్బా. ఇప్పుడు 40లకు వచ్చేసరికి ఏమవుతుందంటేనంటే, పండు బాగా ముదిరి పక్వానికి వచ్చినట్టుగా, కాయం పక్వానికి వచ్చినట్టుగా కాస్త మిడిల్ ఏజ్కి నువ్వు వస్తావు, మిడిల్ ఏజ్కి భార్య వస్తుంది, యవ్వనంలో ఏజ్కి ఏమో పిల్లలు వస్తారు, వృద్ధాప్యంలోకి నాన్న అమ్మ వస్తారండి. ఇప్పుడు ఫ్యామిలీకి ఎక్కువ టైం ఇవ్వు. ఇప్పుడు ఫ్యామిలీకి ఎక్కువ టైం ఇవ్వగలవు. నువ్వు 20 నుంచి ఇవ్వడం మొదలు పెడితే ఇవ్వలేవు. అందులో 20 నుంచి వెళ్ళిపో, సంపాదించుకో, కెరీర్ బిల్డ్ చేసుకో, కష్టపడు. 3 జాబులు కాదు 30 జాబులు చేయి. మన పాత సినిమాలు ఎప్పుడైనా చూసే ఉంటారు, 1980sలో వచ్చిన సినిమాలు అండి. హీరో పొద్దున్న లేస్తాడు, పాల ప్యాకెట్లు వేస్తాడు, పేపర్లు వేస్తాడు, పువ్వులు అమ్మేస్తూ ఉంటాడు, కట్టెలు మోసేస్తూ ఉంటాడు, అబ్బో రిక్షా తొక్కేస్తాడు, చెమట చిందించేస్తాడు, సాయంత్రం వచ్చి డబ్బులు సంపాదిస్తాడు. కూలీ నెంబర్ 1. అలా సంపాదించమ్మా. 40 వచ్చినది కొంచెం, 40 అంటే మరీ 40 కాదు, ఉద్దేశం కాదు, 50 ఏళ్ళు. అక్కడ నుంచి కొద్దిగా సంపాదించుకున్నావు, సేవ్ చేసుకో, ఇన్వెస్ట్మెంట్ లాంటివి చేసుకున్న తర్వాత కాస్త ఫ్యామిలీకి టైం ఇవ్వు. అక్కడి నుంచి నువ్వేం చేయాలంటే సమాజం గురించి ఆలోచించు. ఇది ఒక ప్రాసెస్లో వెళ్ళే ప్రయత్నం చేయి. ఇది వెర్షన్ నెంబర్ 1. మీరు అడిగిన ప్రశ్నకి వెర్షన్ నెంబర్ 2 ఏంటంటే, ఈ హర్రీ పడిపోవాలా, నేను సోమన్ బాబు జీవిత చరిత్ర పుస్తకానికి రాసిన టైటిల్ లాగా పరుగు ఆపడం ఒక కళ, లేదా అసలు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? నేనేమంటానంటేనండి, ఏ పని చేస్తే దాన్ని ఇష్టంగా చేయి. ఇష్టంగా చేసినప్పుడు కష్టం అవ్వదు, భారం అవ్వదు. లేకపోతే పని చేయదు. లేదా చేయాల్సి వస్తే ఇష్టంగా చేయి. నేను అందులో ఏమంటానంటేనండి, మన ఇళ్ళల్లో ఎప్పుడైనా వంట చేసేటప్పుడు కొన్ని కారణాల వల్ల ఇవాళ చేయాలా అంటారు, అన్నారనుకో, తల్లి అమ్మే కావచ్చు, అక్కే కావచ్చు, వదినే కావచ్చు, భార్యే కావచ్చు. నేను వెంటనే మాట ఏంటంటే అండర్లైన్ చేసి వండద్దు. అయితే నువ్వు ఏడుస్తూ ఉండి ఇప్పుడా తప్పదా వంట వండాలా, ఎందుకింత బాధ? నువ్వు ఏడుస్తూ వండితే అన్నం ఎందుకు అవుతుంది? విషతుల్యం అవుతుంది, అమృతం అవ్వదు. అందుకు నువ్వు చేయొద్దు. చేస్తే మనస్ఫూర్తిగా చేయి, లీనమై దీని అంతటికీ కలిపే, మళ్ళీ చెప్తుంది, ఇది అంతటికీ కలిపే మన పూర్వీకులు ఏం చేశారు, దానికి మడో ఆచారము, స్నానం చేసో దేవుడు దండం పెట్టారు, పదవి వాడారండి. ఊరికనే కాదు, పని చేసేటప్పుడు అండి మీరు ఆశ్చర్యపోతారండి. బహుశా మీరు చూసుంటారు, ఒక డ్రైవరు ఫస్ట్ మార్నింగ్ కార్ ఎక్కి క్యాబ్లో మనం కూర్చోబెట్టుకున్న వెంటనే ఆయన చేసే మొదటి పని ఇలా దండం పెట్టుకుంటాడు స్టీరింగ్ అండి.
ఒక మెకానిక్ షాప్లోకి వెళ్ళిన వెంటనే మామూలు డ్రెస్ తీసేసి అతను డ్రెస్ వేసుకున్న తర్వాత అక్కడ ఉన్న సామానికి దండం పెట్టుకుంటాడండి. సంక్రాంతి నాడు, విజయదశమి నాడు మనం ఆయుధ పూజ, వాహన పూజ చేస్తామండి. నువ్వు ఎక్కుతున్న బండిని, నువ్వు తొక్కుతున్న దాన్ని, నువ్వు వెళుతున్న దాన్ని, నువ్వు పట్టుకుంటున్న ఆయుధాన్ని, నువ్వు చేస్తున్న పనికి సంబంధించిన ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ ఒక పూజా సామాగ్రితోటి పూజ చేయమని ఎందుకు అడిగారండి? దాని అర్థం ఏంటి? ఆ ఒక్కరోజు చేయమనా? కాదు. దాన్ని ఎప్పుడైతే నువ్వు పవిత్రంగా చూస్తావో నీ మనసులోంచి వచ్చే ప్రతీదీ కూడా పవిత్రంగా ఉంటుంది. నేను ఇవాళ చెప్తున్నాను సార్, ఒట్టేసి చెప్తున్నాను, ఏ పనైనా సార్ నేను యాదృచ్ఛికంగానో యాంత్రికంగానో చేయను సార్. నేను స్టేజ్ ఎక్కి మాట్లాడితే ప్రపంచాన్ని మర్చిపోతా. ఇప్పుడు కెమెరా ముందు మీరు నిలబడి మాట్లాడమంటే మర్చిపోతా. దీనికి అంత అర్థం ఉంది, దీనికి ఒక పరమార్థం ఉంది. దీని నుంచి ఎవరో ఒక వ్యక్తి వింటున్న ఆ వ్యక్తి మారతాడు. ఆ వ్యక్తి జీవితంలో అలాంటి సంఘటన నేను చాలా చూశానండి. ఇటలీలో ఒక అమ్మాయి ఉందండి, ఆమె ఉరి వేసుకుందామని ఎవ్రీథింగ్ రెడీ పెట్టుకుంది. ఉరి వేసుకుందామని రెడీ పెట్టుకున్న ఆ అమ్మాయి పేరు చెప్తే బాగుండదని చెప్పట్లేదు అంతే. ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్కి అప్పటికే వాళ్ళ 3 పిల్లల్ని చంపేద్దాం అనుకుని వాళ్ళ ఆయనకేమో ఆఫీస్లో మెసేజ్ పెట్టి వాళ్ళ ఫాదర్కి ఇండియాలో మెయిల్ పెడదామని టక్ 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 అంటుంటే ఆ కంగారులో యూట్యూబ్లోకి వెళ్తే యూట్యూబ్లో నాది ఒక వీడియో అనుకోకుండా పాపప్ అయితే పాపప్ అయిన వీడియోని చూడడం మొదలుపెట్టిన వీడియోని అలా చూస్తూ వెళ్ళిపోయింది. సరే, నేను అది కూడా చెప్పాలనుకుంటున్నాను. మీ యొక్క ప్రశ్నలు కనుక ఉంటే అసలు ఉపన్యాసం ఎలా ఇవ్వాలి అని, నాకు ఉపన్యాసాన్ని ఎలా ఇవ్వాలో ఒక ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ లాగా. అందులో నేను ఏం చేశానంటే అది ఒక హుక్ చేశాను. దాంతో అలా చూస్తే 1 అవర్ చూసిన తర్వాత ఆమె ఒక్కసారిగా చెలించిపోయి తర్వాత పిల్లల్ని ప్రేమగా చూసుకుని ఉరితాడు పక్కన పెట్టేసి వాళ్ళ ఆయనకి మెసేజ్ పెట్టి వాళ్ళ నాన్నకి దండం పెట్టి మొత్తం మీద నా ఫోన్ నెంబర్ ఒక 1 మంత్కో 2 మంత్స్కో పట్టుకుని ఫోన్ చేసి ఇండియా వచ్చి మా ఇంటికి వచ్చి ఇవాళ అంటే ఇప్పుడు కాదు, ఆ రోజు వచ్చినప్పుడు ఆమె ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యి రాలేదనుకోండి సర్వీసు. ఐఏఎస్ కన్నా జీవితం గొప్పదండి. ఐఏఎస్ అంటే పార్టే, వృత్తి పార్టే, అన్ని పార్ట్లే, జీవితం అన్నిటికన్నా గొప్పది. అది మీరు నిరూపించారు. అందుకని ఎప్పుడు లీనమై చెయ్యి. అన్నం వండేటప్పుడు కూడా మా ఆయనకి అన్నం వండుతున్నాను అని వండద్దు. మా ఆయనకి నేను అమృతాన్ని పెడుతున్నాను, అమృతం పెడితే ఆయన ఆనందతుల్యం అవుతాడు. ఆనందతుల్యమైతే స్ట్రెస్ తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గితే బీపీ షుగరు తగ్గుతాయి. ఇవన్నీ తగ్గితే బయట ఎవరి మీద అరవడైనా, అరవకపోతే హాయిగా హార్ట్ బాగుంటుంది. హార్ట్ బాగుంటే ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను వండుతున్న అన్నం అనేది పరబ్రహ్మస్వరూపం. మనిషిని తక్కువ చేసి చూడకు. పని వాళ్ళైనా సరే, మనవాళ్ళైనా సరే, అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దీపం ఉంది, అదే దైవం. అందులో అనుకోకుండా నా కాలు మీకు తగిలితే అనుకుంటాం, ఇలా అనుకోవద్దు, వీలైతే ఇలా అనుకో, లేదా మనస్ఫూర్తిగా అనుకో, పక్కవారిని దైవంగా చూడు. ఇలా చూసినప్పుడు మీరు గమనించండి, అందరూ మనవాళ్లే అవుతారు. చిన్న చిన్న ఈక్వేషన్స్ ఉంటాయిలండి. యాక్చువల్గా అది కూడా బహుశా నాకు తెలిసి ఈ టైం సరిపోదేమో, 100 గంటలు చేయాలేమో మనం. అందుకు నేను ఏమంటానంటే, ధర్మం విషయంలో నీ దగ్గరికి వచ్చినప్పుడు రాముడిలా ప్రవర్తించు, సమాజం దగ్గరికి వచ్చినప్పుడు కృష్ణుడిలా ప్రవర్తించు. సరే, రాముడు ఏంటి కృష్ణుడు ఏంటి ఈసారి ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దామని. అందుకే నేను ఏమంటానంటే, ఇందాక చెప్పినట్టుగా చెప్పండి. అదే మీరు ఉపన్యాసం అంటే నిజంగా అడుగుదాం అనుకున్నాను స్వామి. అది ఇప్పుడు చాలామందికి విషయ పరిజ్ఞానం ఉంటుంది, 10 మంది ముందు మాట్లాడలేక వాళ్ళలో వాళ్ళు ఇంకా ఇంట్రావర్ట్ల కింద మారిపోతున్నారండి. అసలు ఉపన్యాసం ఎలా ఇవ్వాలి? ఇప్పుడు నాలాంటి వాడు ఒక స్టేజ్కి 10 మంది ముందు మాట్లాడాలంటే ఏమైనా టిప్స్ లాంటివి మాకు మీరు అందిస్తారు? యాక్చువల్గా రండి, ఇక్కడ దానికన్నా ముందు ఒక విషయం చెప్తానండి. మనందరూ ఏం చేస్తామంటే, మన పిల్లవాడి కనుక మ్యాథ్స్లో మంచి మార్కులు వచ్చాయి అనుకోండి, చదువులో ర్యాంక్ వచ్చింది అనుకోండి, చాలా గొప్పవాడు చెప్తామండి. మన ఇంటికి వచ్చిన పెద్ద అందరికీ కూడా మా పెద్దవాడండి అసలు అన్ని సబ్జెక్టులు నెంబర్ 1 అని చెప్తాం. రెండో వాడు సబ్జెక్టుల్లో పూర్ అనుకుందాం, బట్ వాడు వాలీబాలో బాస్కెట్బాలో లేకపోతే ఇంకోటి ఆడతాడు. సరే, గొప్పగా ఆడుతున్నాడా నేషనల్ లెవెల్లో పక్కన పెడదాం, ఇప్పుడు ఉన్నంతలో అనుకుందాం. వాడిని ఎలా చెప్తామని అంటే, మా వాడు బాగా చదవడండి, ఏదో వాలీబాల్ ఆడతాడండి. పోనీ వాలీబాల్ కాదందాం, వాడికి మెకానిజం తెలుసు అనుకుందాం. వాడు ఒక కంప్యూటర్ చేత మొత్తం ఇప్పేసి మళ్ళీ పెట్టేస్తాడు అనుకుందాం, లేదా మంచి పెయింటింగ్ వేస్తాడు అనుకుందాం, లేదా అత్యద్భుతంగా మ్యూజిక్ ఇస్తాడు అనుకుందాం. ఏమీ కాదు అనుకుందాం సార్, మన ఇంటికి ఎవరైనా ఒక 100 మంది ఏదైనా ఫంక్షన్ మనం పెట్టుకుంటే వాడు భుజస్కంధాలం పెడితే మొత్తం అంతా ఆర్గనైజ్ చేస్తాడు అనుకుందాం. మనందరం ఏం చేస్తామంటే, చదివిన వాడు మాత్రమే, మార్కులు తెచ్చుకున్నవాడు మాత్రమే విజ్ఞానవంతుడు అండ్ ఇంటెలిజెంట్, మేధావి అనుకుంటాం. రాంగ్. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అని ఉంటుందండి.
మీలో ఇంకొకరు వ్యాఖ్యానం చేయలేకపోవచ్చు, ఆయనలో ఇంకొకరు కెమెరా చేయలేకపోవచ్చు, ఈయనలో ఇంకొకరు ఆర్గనైజ్ చేయలేకపోవచ్చు. ఆయనకి ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉన్నాయి, ఉపన్యాస స్కిల్స్ లేకపోయినా పర్లేదు, వ్యాఖ్యాన స్కిల్స్ లేకపోయినా పర్వాలేదు. మొత్తం ప్రపంచంలో అందరినీ కనుక ముందేసుకుంటే 9 ఇంటెలిజెన్సెస్ ఉంటాయండి, 9 రకాల మేధస్సులు ఉంటాయి. ఇది నేను చెప్పేది కదా, పెద్ద సైకాలజీ. నేను చెప్తున్న ప్రతి మాట నాకు తెలిసి కనెక్ట్ అయితే కనుక ఏదో పుస్తకాలను తీసుకొచ్చి చెప్తుందే. వాటిల్లో కనీసం ఒక 3 కాంబినేషన్లో అందరికీ ఉంటాయండి. 4వది 5వది తెచ్చుకోవచ్చండి, 9 మాత్రం ఎవరికి ఉండవు. అందుకని మన ఐన్స్టీన్ లాంటి వాళ్ళ మీద జోకులు వేస్తుంటాం కదండి. ఆయన ల్యాబొరేటరీలో ఉండి పెళ్లి మర్చిపోయాడు అంటే పెళ్లి మర్చిపోలేదండి, అక్కడ ఆ ఇంటెలిజెన్స్ ఉంది, ఇక్కడ లేదు. అందుకని చాలామంది చూడండి కొన్నిట్లో కొన్ని. అందుకు నేను ఏమంటానంటే ఉపన్యాసం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం కమ్యూనికేట్ బాగా చేయగలుగుతాం. ఇంటికి వచ్చినప్పుడు ముందు హాల్ కనిపిస్తుంది కదా, హాలే గొప్పది అనుకుంటాం, లోపల ఇంకా గొప్ప ఉండొచ్చు, లేకపోవచ్చు కూడా. అలా మేము మాట్లాడుతున్నప్పుడు ఉపన్యాసం ఇచ్చారు కాబట్టి చాలా గొప్ప అనుకుంటాం. ఏం లేదు, మాకు రామాయణం తెలిసిన ఒక శ్లోకమే చెప్పామేమో, భారతం నుంచి ఒక పదమే చెప్పామేమో. అందుకని ఉపన్యాసం ఇచ్చేవాడు గొప్పవాడు కాదు, అది గొప్ప విద్య కాదు. అది రాకపోయినా పర్వాలేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పాజిటివ్ ఉంటుంది, ఒక నెగిటివ్. నాకు ఆర్గనైజ్ స్కిల్స్ లేవండి. నా లోపల యాక్చువల్ మీరు నా స్ట్రెంగ్త్లే అడుగుతున్నారు కానీ ఈసారి ఎప్పుడైనా ఇంటర్వ్యూ పెట్టాను లోపాలు చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్ నేను నా లోపల కొన్ని 100 ఉంటాయండి. ఇది ఎందుకు చెప్తానంటే ఉపన్యాసం ఇవ్వలేకపోవడం తప్పు కాదు, ఒక్కొక్కరికి ఒక స్కిల్ ఉంటుంది. అందులో ఏమంటారంటే నాకు ఏ స్కిల్ ఉంది దాన్ని ఎలా షైన్ చేసుకోవాలి అనుకోవడం మొదటి పాయింట్ అని చెప్పడం నా ఉద్దేశం. ఇక్కడ ఏ స్కిల్ అయినా సరే ఎలా డెవలప్ చేసుకోవాలో చెప్పి ఉపన్యాస స్కిల్ చెప్తాను, అప్పుడు అందరికీ ఉపయోగపడుతుంది. ఒక ఆవిడ వంట బాగా చేయడం తెలిస్తే కనుక వంటలో ప్రావీణ్యం అయితే ఆవిడ అందులోనే వెళ్తే కనుక అసలు సింగపూర్లో కిచెనే పెట్టచ్చేమో, లేకపోతే అసలు మొత్తం ఆశ్చర్యపోయే రీతిలో ఆమె ఏదైనా ఒక అత్యద్భుతమైన చేయొచ్చేమో. అందుకని ఏ పనైనా ఇక్కడ గొప్పదే అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఏ పనులైనా రాణించాలంటే 3 ఉండాలండి. 1 ఆ పనిని ప్రేమించాలండి, పిచ్చగా ప్రేమించాలండి, అదంటే పడి చావాలండి. ప్రియుడు ప్రియురాలు కోసం ఎలాగైతే వెయిట్ చేస్తాడో వెయిట్ చేయాలండి. ఎంతలాగైతే నువ్వు ప్రియురాలు కోసం అని చెప్పినట్టుగా అలాగా ఆమె కోసం తప్పించిపోతాడో తపస్సు చేస్తాడో చెయ్యాలండి. అందుకని ఏ పని చేస్తున్నావో చెప్పు, ఆ పనిలో లీనమవు, ఆ పనిని భక్తితో చేయి, శ్రద్ధతో చేయి, పూజా విధానంగా చేయి, తపస్సుగా చేయి, ప్రేమించి చేయి, కష్టపడి చేయి, ఇష్టపడి చేయి. ఇప్పుడు ఏ పని అంటే కెమెరా పని ఆయనది కావచ్చు, ఆర్గనైజేషన్ పని ఆయనది కావచ్చు, సాఫ్ట్వేర్ పని ఆయనది కావచ్చు, బిజినెస్ మీది కావచ్చు, లేకపోతే ఒక డాక్టర్ గారు అయితే కనుక పేషెంట్లు చూడడం కావచ్చు, లాయర్ గారు అయితే క్లయింట్తో మాట్లాడడము ఆర్గ్యుమెంట్ చేయడమో కావచ్చు, ఒక యాక్టర్ అయితే కనుక కెమెరా స్విచ్ ఆన్ చేసిన వెంటనే యాక్టింగ్ కావచ్చు, మేనే ఉపన్యాసం కావచ్చు. ఐ షుడ్ లవ్ ఇట్ అండ్ ఐ రిపీట్ ఇట్, యూ షుడ్ లవ్ వాట్ యు ఆర్ డూయింగ్. నువ్వు చేస్తున్న పని ముందు ప్రేమించు. దాన్ని ఇంకోనే చెప్తాను మీకండి. తేనె సీసాలో చెంచా ఉంటుందండి, ఇక ఇలా ఉంటుంది, చెంచా ఉంటుంది. తేనెమో తీగా ఉంటుంది, చెంచా తాగలేదు, ఉపయోగం ఏముంది? అది నువ్వు చెంచాలా బతక్కు. ఇది మొదటిదండి. 2 అండి, ఏ పని చేస్తుంటే రిజల్ట్ ఆలోచించద్దబ్బా. నాకు అందుకే సీతారామ శాస్త్రి గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నా గురువు గారు అండి అని నేను చెప్పడానికి ఏదో ఓపెన్గా చెప్తున్నానండి. ఫ్యాసినేషన్ కాదండి, ఆయన మా గురువు గారండి, అబ్బే ఏం కాదండి. కొన్ని 100 ఆర్గ్యుమెంట్ చేశాను ఆయనతో, ఇంక బతికుంటే చెప్పుండేవాడినమ్మో, చనిపోయారు కాబట్టి నేను ఆర్గ్యుమెంట్లును ఇవి కాదు. నేనేమంటే సీతారామ శాస్త్రి గారు నేను ఇష్టపడడానికి, నా గురువుగా అనుకోవడానికి కారణాలు ఆయన విలువలండి, వ్యక్తి కాదు. వ్యక్తిగా ఆయన ఇష్టం అండి, ఆయన ఎలా ఉండాలన్నది. ఆయన అడ్డం పొట్టు పెట్టుకున్నారా, నిలువు పొట్టు పెట్టినారా, ఆయన ఇష్టం, అది తమ సంబంధం లేదు. పాట రాసినప్పుడు ఈక్వేషన్ చూసుకోలేదండి ఆయన, డబ్బు ఎంత ఇస్తామని అడగలేదండి. ఇవాళ ఎంతమందికి మీకు రిజల్ట్ మీద మాత్రమే దృష్టి ఉందో చూడండి, పని మీద దృష్టి ఉండట్లేదండి. మీ పిల్లల్ని ఫస్ట్ ఏమైనా బాగా చదవరా అంటే ఏదో కెరీర్ జాబు అయితే చదువుతా. అసలు ఇంటర్మీడియట్ డిగ్రీల్లోనూ వీళ్ళు ఎంచుకునే ఉంటాయి కదండి. బీటెక్లో ఐటీఏ అనుకున్నానండి, ఎందుకంటే ఐటీకి కెరీర్ బాగా, ఐటీ అనుకోండి కెరీర్ బాగుంటుంది కదా అనుకున్నావా, బుద్ధి లేదా? ఇష్టం కదా నీకు కావాలి, ఇష్టమైన పని చేస్తే మిరాకిల్ సృష్టించవచ్చండి. అందుకని చేసేటప్పుడు లీనమవు, రిజల్ట్ని మరిచిపో.
ఎందుకు ఆ రిజల్ట్? అది వస్తుంది, రాలేదనుకుందామండి, లెర్నింగే పెద్ద రిజల్ట్. దానికోసం మళ్ళీ రిజల్ట్ ఏంటి? పసిడి పథకాల హారం కాదురా విజయ తీరం, ఆట అనే మాటకు అర్థం నిన్నువే గెలిచేద్దాం. ఇక మూడవదండి, వెరీ ఇంపార్టెంట్ అండి అది. ప్రతి ఒక్క పనికి ఒక స్కిల్ కావాలి, ప్రతి ఒక్క పనికి ఒక స్కిల్ సెట్ కావాలి, ప్రతి ఒక్క పనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. సాంబార్ పెట్టడానికి ఇంగ్రీడియంట్స్ వేరండి, చికెన్ బిర్యానీ చేయాలంటే ఇంగ్రీడియంట్స్ వేరండి, ముద్దపప్పు చేయాలంటే ఇంగ్రీడియంట్స్ వేరండి, మామిడికాయ పప్పు చేయాలంటే ఇంగ్రీడియంట్స్ వేరండి. కొంచెం కూడా చెప్తాను, వెన్ యూఆర్ ద రోమ్ యూ షుడ్ బి రోమన్ అన్నట్టుగా ఏ పని చేస్తున్నాను దీన్ని ఎనాలజీగా చెప్తాను, మా అందరికీ తెలిసిందే అని చెప్తాను. ఒక గురువుగారు, ఒక అత్యద్భుతమైన సన్యాసి, చాలా భవబంధాలు వదిలేసుకున్న వ్యక్తి ఒక పడవలో వెళ్తూ ఉంటే ఆ పడవ నడుపుతున్న సారంగని అడిగాట, నీకు వేదాలు వచ్చినా? రాదు స్వామి. ఉపనిషత్తులు తెలిసినా? అంటే ఏంటి స్వామి. పురాణాలు చదువుకున్నావా? అంటే ఏంటి స్వామి. అదేంట్రా మరీ బొత్తిగా, ఏ పురాణము చదువుకోలేదా? బ్రహ్మపురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం, అగ్ని పురాణం, నారద పురాణం, పద్మ పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కాంద పురాణం, ఇన్ని పురాణాలు, 18 పురాణాలు నాకు తెలియదు. కాళిదాసు చదువుకోలేదు, ఆ నన్నయ్య చదువుకోలేదు, రామాయణం ఏమీ చదవలేదురా నువ్వు, నీ బతుకు వృధా అయిపోయిందిరా, ఏందిరా నీ బతుకు అన్నట్టు గురువుగారు అనని పడవ కొంచెం లోపలికి వెళ్ళింది, సుడిగుండం వచ్చింది, దాదాపు పడవ ఊగుతోంది. అప్పుడు అడిగాడు గురువుగారు, ఏంట్రా ఊగుతోంది అని. గురువుగారు, పడవేమో మునిగిపోయేలా ఉంది, మీకు ఈత వచ్చినా అని అడిగాడట. రాదురా అన్నట్టు. నాకు ఇన్ని ఉపనిషత్తులు, పురాణాలు, వేదాలు తెలిసినా లేదా నాకు తెలియదు, కానీ నాకు ఈత వచ్చండి బతకడానికి. అందుకని మనం ఏ పని చేస్తున్నామో ఆ పనికి కొన్ని స్కిల్స్ కావాలి. బిజినెస్ చేసేవాళ్ళ స్కిల్స్ వేరండి, పాఠం చెప్పేవాళ్ళ స్కిల్స్ వేరు, కాలేజీ నడిపేవాడు స్కిల్ వేరండి. అందులో నేను ఏమంటానంటే, రాసేవాడు రిపోర్టర్ అవుతాడు, రాయించేవాడు రామోజీరావు అవుతాడు. సో అందుకని రాయించేవాడి స్కిల్స్ వేరు, రాసేవాడి స్కిల్ వేరు. రాయించేవాడికి రాతల మీద కమాండ్ ఉండాలి, రాసేవాడికి చదువుల మీద కమాండ్ ఉండాలి. అలా నువ్వు ఏ పని చేస్తావో, ఏ వృత్తిని ఎంచుకుంటావో, ఎక్కడ సక్సెస్ అవ్వాలనుకుంటున్నావో, ఎక్కడ విజయం సాధించాలనుకుంటున్నావో, ఎక్కడ బాగా డబ్బు సంపాదించాలనుకుంటున్నావో, ఎక్కడ పేరు ప్రఖ్యాతి సంపాదించుకుంటున్నావో, దానికి కావాల్సిన స్కిల్స్ ఏంటో ఎంచుకో, తెలుసుకో, అక్కడ నిన్ను నువ్వు షైన్ చేసుకో, మిగతా విడిచిపెట్టు. ఈ 3 ఉంటే ఏ పని చేసినాను. ఇప్పుడు ఈ 3 నా ఉపన్యాసకాలకి నేను అప్లై చేస్తాను. నేను ఎంత చేస్తానండి, ఏ ఉపన్యాసం ఇచ్చినా ప్రిపేర్ అయి వస్తా. మైండ్లో ప్రిపేర్ అవుతానా, పేపర్ని ప్రిపేర్ అవుతానా, బాగా ప్రిపేర్ అవుతాను, డిపెండింగ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్. నాకున్న ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నిరంతరం చదువుతూ ఉంటాను, నోట్స్లు రాసుకుంటాను. మా ఇంటికి ఎప్పుడంటే సార్ ఇన్ని డైరీ ఉంటాయి సార్, కింద నుంచి నా చేతి రాతతో ఉంటాయి, ప్రతిదీ డైరీ రాసుకుంటాను. ఇప్పుడు సింగపూర్ వచ్చానండి, 4-5 పుస్తకాలు కొనుక్కున్నాను. సింగపూర్ రీబిల్డింగ్కి సంబంధించిన రెవల్యూషన్. మా లాస్ట్ దుబాయ్ వెళ్ళాను, దుబాయ్ సంబంధించిన చదువుకుంటాను, రాసుకుంటాను, నోట్స్ రాసుకుంటాను. నేను వచ్చే ముందే నోట్స్ అంతా రాసు. మా అమ్మాయి అంటుంది, యాక్చువల్గా ఏంటి నాన్న నువ్వు సింగపూర్ వెళ్తుంటే ఎవడన్నా ప్రిపేర్ అవుతాడా, నువ్వు అక్కడ ఏదైనా సింగపూర్ మీద పిహెచ్డీ చేస్తున్నావా అని. కాదమ్మా, ఇక్కడ నేను అలాగా నడుస్తూ ఉంటే అక్కడ ఏదో ఒక పేరు ఏదైనా సరే, హెలిక్స్ బ్రిడ్జ్ అనే పదం వాడుతున్నప్పుడు దాని చరిత్ర నాకు తెలుస్తున్నప్పుడు, ఫుల్లర్టన్ బ్రిడ్జ్ అంటున్నప్పుడు దాని చరిత్ర చెప్తున్నప్పుడు, శాంటోస్ అంటుంటే నాకు చరిత్ర తెలుస్తున్నప్పుడు, ఇక్కడున్న ప్రతి వీధికి, చైనా టౌన్కి ఆ పేరు ఎందుకు వచ్చింది, లిటిల్ ఇండియాకి ఆ పేరు ఎందుకు వచ్చింది అని తెలుసుకున్నప్పుడు, అరబ్ స్ట్రీట్ ఎందుకు వచ్చింది, లేకపోతే ముస్తఫా మాల్ అన్నారు, ఇంకోటి కూడా నాకు తెలిసినప్పుడు ఆ అనుభూతి వేరమ్మా. చాలా దాంట్లో లీనమా. ఉపన్యాసం ఇచ్చేటప్పుడు నేను బాగా ప్రిపేర్ అవుతానండి, అందులో సందేహమే లేదు. కానీ ఒక్కోసారి ఏమవుతుంటే తెలియకుండా కూడా, అన్ఇన్ఫార్మ్డ్గా కూడా ఉపన్యాసాలు ఇవ్వాల్సి రావచ్చు. అందుకని ఎప్పుడూ ప్రిపేర్ అవుతూ ఉంటాను, నోట్స్లు రాసుకుంటుంటాను, ఇష్టపడతాను. ఇవాళ వరకు నాకు తెలిసి ఏ రోజు కూడా ఉపన్యాసం కానీ మాట్లాడడం కానీ అవకాశం వస్తే ఇప్పుడు నా వల్ల కాదండి అనలేదు నేనండి. ఎప్పుడైనా శారీరకంగా కొద్దిగానో లేదు, అది ఇష్టం లేకపోతేనో నేను చెప్పిన సందర్భాలు ఉన్నాయండి. నాకు ఎందుకో ఇప్పుడు ఉపన్యాసం అంతా ఇవ్వాలనిపించట్లేదని మీరేమనుకోనంటే, పోస్ట్పోన్ చేద్దామా, లేదా ప్రీపోన్ చేద్దామా, లేదా ఇంకోటి చేద్దామా అనుకున్న సందర్భాలు ఉన్నాయేమో. అది వ్యక్తిగతమైన ఉన్నప్పుడు తప్ప ఇష్టం లేకుండా మైక్ పట్టుకోలేదండి. లేదు, మైక్ పట్టుకున్న తర్వాత ఇష్టపడే తీరానండి. అలాగే అన్నిటికన్నా ఇంపార్టెంట్ అని చెప్పినట్టుగా నేను ఎప్పుడు ఈక్వేషన్ వేసుకున్నాను. ఎవరు పిలిచారు, ఎంత ఇస్తారనో,
ఇచ్చేదిస్తారు, వేరే కదా. ఇప్పుడు వృత్తి వేరు, ప్రవృత్తి వేరు కదండి. వృత్తి అంటే ఏంటి? ఐఏఎస్ కోచింగ్. అక్కడ ఒక ఫీజు, ఒక లెక్క ఉంటుంది. ఇప్పుడు మీ పార్ట్నర్ చెప్పండి, మీరు బిజినెస్ చేస్తారనుకోండి, బిజినెస్లో మీకు ఈక్వేషన్స్ వేరు ఉంటాయి. ఇంతైతే అన్ని కొటేషన్ ఇస్తారు, ఇన్వాయిస్ ఇస్తారు, దాని ప్రకారం తీసుకుంటారు. అక్కడ తమ్ముడు ప్యాకెట్లా ఉంటుంది. అదే కనుక ఒక వ్యాఖ్యానం చేయాలంటే ఇది మనసుకి ఇష్టమైంది, హృదయాన్ని అత్యద్భుతంగా ప్రజ్వలింపచేసేది. ఇక లెక్కలే ఉంటాయి, ఉండవని కాదు, కానీ లెక్కలను దాటిపోవడం అనేది జరుగుతుంది. లెక్కలను దాటిపోతే నాకు తెలిసి హృదయాలను గెలవచ్చండి. హార్లు ఎన్నైనా గెలుపొందవచ్చు, కానీ హార్లు గెలుపొందడం కష్టం అండి. అందుకని మనుషులు హృదయాలను గెలవడం చాలా కష్టం అండి. అది ఇవన్నీ ఉపన్యాసం నేను పెట్టుకున్నామండి. ఇంకా ఉపన్యాసం ఇచ్చేటప్పుడు ఒక చిన్న స్ట్రాటజీ మెయింటైన్ చేస్తాను. మొన్న మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి. సింగపూర్లో నేను నిన్న కాక మొన్న మనందరి యొక్క సమక్షంలో రత్నకుమార్ గారి పుణ్యమాని మీ అందరి యొక్క ఆశీస్సులతోటి ఒక ఉపన్యాసం ఇచ్చాను. నాకు తెలిసి అక్కడ ఎలా ఉంటాను అంటే, ఉపన్యాసం అన్నారు కాబట్టి అండి, ఆడియన్స్ని చూసుకోవాలి మనం ఫస్ట్. ఎక్కడున్నాం, ఎవరున్నారు. సింగపూర్ అంటే కేస్ స్టడీగా చెప్తున్నాను. సింగపూర్ వచ్చాను నేను, ఇక్కడున్న ఆడియన్స్ వీళ్ళకి నేను తెలిసే అవకాశం ఉండకపోవచ్చు. అట్లీస్ట్ నేను నా ఉపన్యాసం ప్రారంభానికి ముందు ఇంటరాక్ట్ అయి ఉంటే కనుక, అంటే వచ్చాము ఇంకా సభ స్టార్ట్ అవ్వలేదు, వారు వచ్చారు వీరు వచ్చారు కాఫీ తాగుతాం అనుకుంటే కనుక మనకి ఏమవుతుంది, ఒక ఆవిడ వచ్చి మీ ఉపన్యాసం విన్నానండి అంటే ఓహో పర్లేదు, ఇంకొక ఆయన వచ్చేసారి మొన్న మీరు ఇంటర్వ్యూలు అన్నారండి అంటే ఓహో పర్లేదు అని మనం చాలా. కానీ మనం కొత్త వాతావరణంలో సాధ్యం కాదుగా. మనం వేదిక ఎక్కేంత వరకు ఎవరేంటో తెలియకపోవచ్చు కదా. అందుకని వేదిక ఎక్కేంత వరకు మనం ఏమని చెప్పండి, జీరో బేస్ బడ్జెట్ లాగా మనం అంటే ఎవరికి తెలియదు. ఇక్కడ ఎంత హాయిగా ఉందో చూడండి. 100 ఎక్స్పెక్ట్ చేస్తే 99 వచ్చినా ఒకటి రాలేదని ఏడుపు ఉంటుందండి. 0 ఎక్స్పెక్ట్ చేస్తే ఒకటి వచ్చినా ఆనందంగా ఉంటుందండి. నేను అందుకని రత్నకుమార్ గారు చెప్పాను, సార్ ఎవరు లేకపోతే మీరు నేను 4 ఫ్యామిలీస్ కలుద్దాం సార్ అని. ఎంత ఆనందంగా ఉంది. యాక్చువల్గా 4 ఫ్యామిలీ నేను అడిగాను, 40-400 ఫ్యామిలీ ఆయన ఇచ్చారు చూడండి. అదే నేను సార్ మనకి ఒక 400 మంది మినిమం ఉంటారా, కుదరదు, వద్దు, అలా కాదు. అందులో నేను ఏం చేస్తానంటే కింద వాళ్ళని ఎవరో తెలియనప్పుడు ఏం చేయాలి, గురువు గారి పేరు చెప్పాలి. పాట షికారుకు వచ్చింది సీతారామ శాస్త్రి గారు అని చెప్పాలి. ఎంత కాదనుకున్నా అది గంట సేపు మాట్లాడే టాపిక్ కాదు. ఎందుకని, నా పుస్తకంలో ఏముందంటే, నా పుస్తకంలో ఏం చేశానంటే, ఫలానా పేజీలో ఏం రాశానంటే బోర్ కొడుతున్నాను. అరే 2 పద్ధతులు చేద్దాం రా, ఒకటి ఆ పుస్తకం మేము కొనుక్కుంటాం చదువుకుంటాం వదిలేరా బాబు అనేనా అంటారు. అరే నీ పుస్తకంలో ఏముందో మాకెందుకురా, ఎందుకు ఇలా చేస్తావు ఇవాళ మమ్మల్ని హింస పెట్టద్దురా అంటారు. ఇప్పుడు చూడండి నేను మరి ఏం చేయాలి. సీతారామ శాస్త్రి గారి మీద నేను రాసిన పాట షికారుకు వచ్చిందనే పుస్తకంలోంచి బయటికి వెళ్ళిపోతేనేమో టాపిక్ అది కదా, వీడేంటి డివేట్ అవుతారంటారు. అలాగని నేను అదే మాట్లాడితేనేమో బోరు కొడుతుంది అంటారు. మరి ఎట్లా? అది నేను ఏం చేస్తానంటే, మన ఉపన్యాసం మళ్ళీ వినండి సార్. నాకు తెలిసి నా ఇన్నేళ్ల జీవితంలో ఫస్ట్ టైం ఎన్ని ప్రయోగాలు ఈ ఉపన్యాసమే చేశాను. ఎంత ప్రయోగం చేశానంటే, వెళ్ళాను, మొదటి 5 నిమిషాలు ఒక టాపిక్ మాట్లాడతానండి, అక్కడ నుంచి వేరే చోట వెళ్తానండి, డివేట్ అవుతానండి, కావాలని అయ్యానండి, తీసుకున్నానండి. ఇది ఫస్ట్ చెప్పింది సీతారామ శాస్త్రి గారి గురించి, ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత మాట్లాడతానండి. అక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్తానండి, సినిమా బిగినింగ్ అయిన తర్వాత టైటిల్ తర్వాత లాగా. అక్కడ నుంచి మళ్ళీ నా వ్యక్తిగతంలోకి వెళ్ళానండి, అక్కడ నుంచి భారతీయతనంలోకి వెళ్ళానండి, అక్కడ నుంచి సమాజంలోకి వెళ్ళానండి, అక్కడ నుంచి కుటుంబాల్లోకి వెళ్ళాను, మధ్యలో చిన్న చిన్న జోకులు వేశాను, మధ్యలో ఆత్మీయత స్పర్శను అందించాను, మళ్ళీ మెయిన్ ట్రాక్లోకి తీసుకొచ్చాను. మన ఎంఎంటీలో చేశానండి, ఒక ఎంఆర్టీలో చేశాను. ఒక విధంగా చెప్పాలంటే ఇటు నుంచి బ్లూ లైను, అటు నుంచి గ్రీన్ లైను, ఇటు నుంచి పింక్ లైను, అటు నుంచి ఈస్ట్ వెస్ట్ లైను, ఇటు నుంచి డౌన్ టైన్ లైను, టిక్కు అని ఎక్కడైనా తిరిగాను. తిరిగి మొత్తం మీద మాత్రం అలా మెయిన్ థ్రెడ్ ఇచ్చాను. కావాలండి ఒకసారి చూడండి, కావాలని చేశానండి, ప్రయోగం చేశానండి. ఎందుకంటే మనకి ఎప్పుడైతే టాపిక్, ఆడియన్స్, మనము అందరం తెలిసిన, అందుకని ఆ రోజు నాకు చెప్పాను, కొత్త కోడ అత్తారింటికి వచ్చిన కొత్త కోడ ఎందుకు అనిపిస్తుంది, నిజంగా నేను కూడా మీకు కొత్తే కదండి. ఆ మాటకు వస్తే మీకు కూడా కొత్తనేనండి. సుబ్బు గారైనా మీరు వ్యాఖ్యానం రాయాలంటే, రత్నకుమార్ గారైనా ఆయన ఒక ఆర్గనైజ్ చేయాలి అంటే, ఇప్పుడు ఆయన కూడా ఆర్గనైజ్ చేసే క్రమంలో 40 మంది రమ్మన్నప్పుడు ఫెయిల్ అయితే రేపు ఇంకో ఎఫెక్ట్ పడుతుంది దాని మీద అండి. ఎవరు తెలియదు కదండి, ఆయన ఎవరు బయట నుంచి వచ్చారు. ప్లస్ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలని మనం మనుషులమే, రాగద్వేషాలు ఉంటాయి. ఇక్కడ కూర్చోపెట్టావని ఒకటి కోపం రావచ్చు, అసలు వచ్చిన గెస్ట్కి ఏముంటుందో తెలీదు, లెక్క ఉన్నా తెక్కైతే ఉండొచ్చుగా. అందుకని ఏమో తెలియదు, అన్ని ఈక్వేషన్స్ అండి, ఎవరి టెన్షన్ వాళ్ళకు ఉంటుందండి.
కెమెరా అది ఉందా లేదా, బ్యాటరీ ఉందా లేదా, అది వంటకి ఏదో మనకి ఆ రోజు ఆహారం పెట్టిన వాళ్ళు తయారు చేసి తేవాలి, వచ్చిన వాళ్ళు ఇన్ని రకాలైన వాటిల్లో ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలి అంటే నా బాధ్యత ఎక్కువ ఉందని అనిపిస్తుంది. అది నా బౌలింగ్ కానీ నా బ్యాటింగ్ కానీ ఖచ్చితంగా బాగుండాలంటే ఇది ప్రయోగాలు చేయాలి. రెండు ఎవరైనా ఉపన్యాసాలు ఆల్రెడీ వినేశారు అనుకుందామండి, వినోసుడు ఏమనుకుంటాడు, అబ్బా ఇంతకుముందు అది మరి కొత్తగా అనిపించాలి. సింగపూర్ వచ్చినా కూడా నువ్వు అదే హస్తున్నావు క్యాసెట్ అనుకోకూడదు. ఎన్ని ఉన్నాయి చూడండి, ఎన్ని ఉన్నాయంటే ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వడానికి నాకు టైం ఉందా? నిజానికి లేదు. ఎందుకని నేను ఫ్యామిలీతో వచ్చాను, సింగపూర్ ట్రిప్కి వచ్చాను. నేను వచ్చిన మధ్యలో మనందరం ఆత్మీయులుగా కలిసాం. అయినా చూడండి, అందుకే యాక్చువల్గా ఇందాక మైండ్ మనసు అనే పదాలు వాడింది అదే అనమాట. నేను ఏకకాలంలో 2 నుంచి 3 పనులు చేయగలను. ఇప్పుడు మీతో మాట్లాడుతూనే ఇంకొక కావాలంటే లోపల స్క్రిప్ట్ రాయగలను. మీతో మాట్లాడుతున్నప్పుడు రామాయణం మీద కావాలంటే ఒక ఉపన్యాసం తయారు చేయగలనండి. ఇప్పుడు ఇదే మాట్లాడుతూనే లోపల ఇంకొక వర్క్ చేయగలను. అలా బ్రెయిన్ తయారు చేసుకున్నానండి. ఎందుకనంటే అవసరం తయారు చేసిందండి. నేను 3,300 రూపాయల శాలరీకి హైదరాబాద్లో ఈటీవీలో జర్నీ స్టార్ట్ చేశానండి 24 సంవత్సరాల కిందట. ఐఏఎస్ అవ్వాలనుకుని కింద పడిపోయానండి. తక్కువ శాలరీతో వెళ్తుంటే మనకి చాలా అవమానంగా అనిపించేదండి. అరే ఎక్కడ ఐఏఎస్ అనుకున్నాం రా, ఎక్కడ ఇదిరా అంటే మహేష్ బాబుని పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి మహేష్ని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అలాగా. అలాంటి సందర్భాలలో నాకు ఏం చేయాలో తెలియక కష్టపడడం మాత్రమే జీవితానికి ఉన్నది తెలిసి మార్నింగ్ ఒక వర్క్ చేసేవాడిని, మధ్యాహ్నం ఒక వర్క్ చేసేవాడిని, ఈవినింగ్ ఒక వర్క్ చేసేవాడిని. ఐఏఎస్ పాఠాలు చెబుతూ సినిమా స్క్రిప్ట్ చేశాను. ఈ 2 చెబుతూ రాజకీయ ఉపన్యాసాలు ఇచ్చాను. రాజకీయ నాయకులు ఉపన్యాసాలు చెబుతూ పుస్తకాలు రాశాను. పుస్తకాలు రాస్తూ మెటీరియల్స్ రాశాను. ఏకకాలంలో ఇన్ని పనులు చేయక తప్పదు నాకు. కానీ అలా చేస్తేనే బతుకుతానన్న విషయం నాకు అర్థమైంది. అవన్నీ చేయగలను నమ్మకం నాకు కలిగింది. అది ఆనందాన్ని ఇచ్చింది. పైగా రిజల్ట్ కూడా ఇస్తుందండి. ఎంత ఆనందం అండి ఇన్ని వస్తున్నప్పుడు చేయడానికి. నేను అందునే అంటానండి, మనం తినే ప్రతి ఒక్క మెతుకు వెనకాల మనం వృత్తి ఉందండి. ఎవరో కట్టిన ట్యాక్స్ ఉందండి. మనం ఏ పని చేస్తున్నాం అందులో నిన్న చేయాలి. సో అలా ఉపన్యాసం ఇచ్చేటప్పుడు కొన్ని ప్రయోగాలు చేయడం. ఇప్పుడు కూడా ఉపన్యాసం అంటలేదండి, మీరు బిజినెస్ చేస్తున్నారండి, ఈ వాటి నుంచి మీ బిజినెస్ ఎక్స్పాండ్ చేయండి. ఇంతవరకు మనం సంతృప్తి పడిపోతాం. చాలండి, నో చాలదు, స్ట్రెస్ పెట్టుకోవద్దు అంటున్నాను. కానీ ఇంకా ఆయన యాక్చువల్గా 50,000 మంది కాదు 1,00,000 మందితో ప్రోగ్రామ్ చేయాలి సార్. డ్రీమ్, డేర్ టు డ్రీమ్ అన్నారు కదండి అబ్దుల్ కలాం. డ్రీమ్ చేయకపోతే ఎట్లా? అనుకోకపోతే అంతరిక్షంలోకి వెళ్ళి ఉండేవాడు కాదండి. చందమామరావు అని పిలిచేవండి, రాలేదు. అది ఏం చేసామండి? మనం వెళ్ళాం కదా. చంద్రయాన్ 3 4 చెప్పండి. చంద్రుడి మీద కాలు పెట్టాం మనం, ఎవరెస్ట్ శిఖరం మీద కాలు పెట్టాం మనం. సీతారామ శాస్త్రి గారు అద్భుతమైన మాట అంటారండి, ఎక్కలేకపోతున్నానే ఎవరెస్ట్ కాస్త దిగవే అని అంటారా ఎవరైనా అని. అంటే నువ్వు ఎదగాలనుకుంటున్నప్పుడు ఎదగాలంతే, విజయం కిందకి రాదు, నువ్వు చేరక తప్పదు. సో అందుకని ఉపన్యాసం అంటే ప్రిపరేషన్ అండి. అండ్ చిన్న చిన్న కాంబినేషన్స్, భాష మీద కమాండు, పద్యాలు అలవోకగా భాషా పుస్తకాలు. నేను పద్యాలు ఒక 1000 అలవోకగా చెప్పగలను. నేను చాలా గర్వంగానే చెప్పగలను. వేదాలు, ఉపనిషత్తులు వాటిని బాగా చదువుకున్నాను, నోట్స్ రాసుకున్నాను. ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, హిస్టరీ, జాగ్రఫీలు చదువుకున్నాను. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, 4 యుగాలు పురాణాల ప్రకారం. నేను దీని జాగ్రఫీతోటి ముడిపెట్టి చెప్పగలను. అలాగే మామూలుగా మత్స్య, కూర్మ, వరాహ మనకి అవతారాలు ఉన్నాయి కదండి. ఈ అవతారాలను మనం పురాణాలు చెప్తాం. నేను అవతారాలను ఆంథ్రోపాలజికల్గా చెప్పగలను. హిస్టరీ, నేను హిస్టరీని జాగ్రఫీతోటో సైన్స్ తోటో ముడిపెట్టి చెప్పగలను. ఇవన్నీ తెలుసుకోవడం కొంత, తెలియాలనే తపన కొంత, చదువుకోవడం కొంత. సో ఇవన్నీ కలిసి ఇప్పుడు మనం సింగపూర్ లాంటి దేశాలు కానీ ఆర్థికంగా ఎందుకు డెవలప్ అయ్యాయండి? డెవలప్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయండి. గాయాలు పడ్డ దేశాలు మాత్రమే జీవితంలో విజయాల బాటలు పట్టే కావాలంటే చూడండి, వ్యక్తులేనంతే. నిజం సార్, మీరేదో అన్నారు ఐఏఎస్ ప్రియరల్లా అని, కానీ మీరే ఒక తల్లిగా మారి కొన్ని వేల మంది ఐఏఎస్లు తయారు చేశారు. అవునండి. మీరు ఇప్పుడు చెప్పారు సార్, కృతయుగం, ద్వాపరయుగం అంటే మనకి సమయభావం కూడా కొంచెం ఉంది. నాకు ఒక ప్రశ్న ఎప్పటి నుంచో, ఇప్పుడు కొత్తగా ఆవిష్కరించబడుతున్న ప్రతిదీ మనం ఇంతకుముందు మన పురాణ గ్రంథాల్లోనో లేకపోతే ఏదో ప్రాచీన గ్రంథాల్లో చూసుంటాం. ఉదాహరణకి విమానం అన్నాం, తర్వాత మనకు పుష్పక విమానాల నుండి పరకాయ ప్రవేశం, ఇప్పుడు అవి కూడా ఆల్మోస్ట్ విజువల్గా వస్తున్నాయి. అసలు ఇవన్నీ వాళ్ళ ఊహాజనితాలా, లేకపోతే మనం గతం నుంచి భవిష్యత్తుకి వెళ్తున్నామా, భవిష్యత్తు నుంచి గతంకి వెళ్తున్నామా? యాక్చువల్గానండి మానవుడికి ఊహించే శక్తి ఉందండి. మనందరము కూడా ఆ ఊహ మీద
ఆధారపడే పనిచేస్తామండి. ఎలాగో చెప్తాను. ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు కదండి, నేనేమో ఆన్సర్ ఇస్తున్నాను కదా. నేను ఆన్సర్ ఇస్తుంటే మీరు ఏం చేస్తున్నారండి? ఆన్సర్ పక్కన వింటూనే, చాలా జాగ్రత్తగా వినాలి మీరు, వింటూనే ఆలోచిస్తున్నారండి. నెక్స్ట్ ఏం అడగాలి, ఈయన ఏమంటున్నారు, ఇందాక నా పురాణాలు అన్నారు కాబట్టి ఈ క్వశ్చన్ వేద్దాం, అంతకుముందు తల్లిదండ్రులు అన్నారు ఈ క్వశ్చన్ వేద్దామని ఆలోచిస్తున్నారు మీరు. ఇక్కడ కప్పు ఉందండి, నేను ఆ కప్పు తీసుకోవాలి. ఈ కప్పు నేను మాట్లాడుతూ తీసుకునే క్రమం ఉంది చూసారు, దీనికన్నా నా ముందు ఆలోచన ఇక్కడ పుట్టిందండి. ఇలా అనుకున్నప్పుడు ప్రతిదీ ఆలోచనండి. ఇవాళ ఇలా ఉండాలని ఆధునిక మానవుడైనా యాన్షియంట్ మానవుడైనా డ్రమ్ట్ ఆఫ్ అంటే ఆ కళ కన్నాడండి. ఆ స్వప్నం ఇవాళ సాకారం అవుతుంది, అనుకున్నది సాధిస్తున్నాడండి. దాన్ని పురాణాల్లో అన్నీ ఉన్నవి అని తప్పండి, మన వాడు ముందే కనిపెట్టేస్తారు అని తప్పండి, కాదండి. మానవుడు అనేవాడు గొప్పవాడు. అది భారతీయుడైనా, సింగపూరియన్ అయినా, ఆస్ట్రేలియన్ అయినా, అమెరికన్ అయినా, ఎవరైనా మానవుడు గొప్పవాడు. ఆ మానవుడు గొప్పతనం ఎక్కడుందంటే బ్రెయిన్లో ఉందండి. ఆ బ్రెయిన్ కెపాసిటీని ఎన్హాన్స్ చేసుకున్న ప్రతిసారి మనం కొత్తది పుట్టించగలం. ఇవాళ మన ఈమెయిల్ చూస్తున్నా, సెల్ ఫోన్ చూస్తున్నా, మరొకటి చూస్తున్నా కానీ మానవుడు కనిపెట్టిందే కదా. అసలు ఇంతంత బిల్డింగులు ఎలా సాధ్యం, మానవుడే కదా కనిపెట్టాడు. సో మానవుడు యొక్క బ్రెయిన్ కెపాసిటీని అర్థం చేసుకున్నప్పుడు అత్యంత ప్రాచీన కాలాలలో కొన్ని వేల 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 సంవత్సరాల కిందట జంతువు నుంచి మనిషిగా మానవుడు పరిణామక్రమం చెందుతున్న సమయంలో మానవుడు యొక్క అప్పటికి మానవుడు అనకూడదు, హోమో సెపియన్ అనకూడదు, హోమో కూడా అనకూడదు, హోమో ఎరెక్టస్, హోమో నియాండర్తళ్ళు, అంతకన్నా ముందు దశ మాట్లాడుతున్నాను. ఇలా ఉండేది బొటనవేలు, తర్వాత బొటనవేలు ఇలా బయటకు వచ్చింది. బొటనవేలు ఇలా ఉన్నప్పుడు ఏది పట్టుకోలేని తనం, తర్వాత ఇలా వచ్చిన తర్వాత పట్టుకోవడం మొదలుపెట్టాడు. దీంతో కాకుండా మళ్ళీ వేళ్ళు విడిపడ్డాయి, అప్పుడు పనిముట్లు పట్టుకోవడం మొదలుపెట్టాడు, సున్నితమైన వాటినన్నింటి పట్టుకోవడం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి మానవుడికి ప్రకృతి మీద ఒక అధికారికత ఏర్పడింది. అలా ఏర్పడడం వల్ల బ్రెయిన్ కెపాసిటీ పెరిగింది. అంతకుముందు 4 కాళ్ళ మీద ఇలా వెళ్ళేవాడు, ఇలా రావడం మొదలుపెట్టాడు. దాని చాలా కారణాలు, దీని మీద నేను 2 గంటలు మాట్లాడగలనండి, ఆశ్చర్యపోతాను చెబితే యాక్చువల్గా. సో అందుకని ఇలా ఉన్నవాడు ఇలా ఇలా నిలబడ్డాడు. ఇలా నిలబడడం వల్ల వెన్నెముక భూమికి నిటారయ్యింది, గురుత్వాకర్షణ ఆపోజిట్లో పనిచేసింది. ఆపోజిట్లో పనిచేసినప్పుడు ఎనర్జీ కావాలి, ఎనర్జీ వచ్చినప్పుడు ఎన్హాన్స్ అయింది, అప్పుడు బ్రెయిన్ కెపాసిటీ పెరిగింది. బ్రెయిన్ కెపాసిటీ పెరిగిన తర్వాత తలకాయ కూడా పెరిగింది, అంటే దాని పరిణామ సైజు పెరిగింది. అలా పెరగడం వల్ల ఆలోచన శక్తి పెరిగింది. ఈ ఆలోచన శక్తి పెరిగిన వాడినే హోమో సెపియన్ అంటాం. మనందరం హోమో సెపియన్. హోమో అంటే మానవ, సెపియన్ అంటే తెలివైనవాడు, తెలివైన మానవుడు అర్థం. మనం తెలివైన మానవులుగా ప్రవర్తించాల్సిందే, మన బ్రెయిన్ కెపాసిటీని పెంచుకోవాల్సిందే. అందుకని ఇంత కావడం వల్ల, అందుకనే మానవుడి యొక్క ఇక్కడ ముఖ్యంగా స్త్రీల యొక్క ఈ పెల్విక్ బోన్ అనేది విస్తారమైంది. విస్తారం అయినప్పుడే పెద్ద తలకాయ బయటికి రావాలి కాబట్టి. అందుకని మన కాళిదాసు గారు కానీ ఇంకొక ఆయన కానీ ఏమంటామంటే స్త్రీ నడుముని సన్నంగా చెప్పడానికి కారణం అదేదో అందాన్ని గురించి కాదు, అది చాలా ఆరోగ్యానికి సంబంధించింది. అక్కడి నుంచే మానవుడికి జన్మస్థానం అని వస్తుంది అని చెప్పడం గురించి. ఇప్పుడు చెప్పండి, దేవాలయాలు ఎలా వచ్చాయి, వాటి మీద భూత బొమ్మలు ఎందుకు ఉన్నాయి, వేదాల్లో ఏ ఉన్నాయి, ఉపనిషత్తుల్లో ఏ ఉన్నాయి, పురాణాల్లో ఏ ఉన్నాయి, ఆనాటి నాగరికతలు ఏంటి, ఆనాటి సమాజాలు ఏంటి, అందులో ఎవరెవరు ఉన్నారో, అసలు పెళ్ళి అనేది ఎలా వచ్చింది, పెళ్ళి అనే ఆచారం వెనకాలన్న కారణాలేంటి, దేవుడు అనే ఆచారం వెనుక కారణాలేంటి, ఇన్ని రకాల మానవ జాతులు ఎందుకు వచ్చాయి, ఇన్ని భాషలు ఎలా వచ్చాయి, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, తుళు, కొడగు, కోత, తోద, ఇరుల, బడగ, కూరుక్కు, మాల్తో, బ్రాహి, గోండి, కొండ, పెంగో, మండ, కుయ్యి, కువి, కోలామి, నాయకి, పర్జి, గదబ, వల్లారి, మరాఠీ, గుజరాతీ, కొంకణి, ఇన్ని భాషలు, సంస్కృతం, ప్రాకృతం, పైశాచి, పాళి, బెంగాలీ, ఒరియా, ఇన్ని రకాలైన భాషలతోటి కూడిన భారతదేశం అనేది ఒక మినీ ప్రపంచంలా ఉన్నప్పుడు ఆనాటి యాన్షియంట్ ఋషి అవన్నీ చూస్తున్నప్పుడు ఈ పక్క నుంచి పులి వెళ్ళింది, ఆ పక్క నుంచి సింహం వెళ్ళింది, ఆ పక్క నుంచి ఏనుగు వెళ్ళింది, వాటిని చూసినప్పుడు వాడు ఆలోచించాడు. ఆలోచించినప్పుడు నాలాగే ఆలోచిస్తుంది, మెమరీ కలిగి ఉంది ఏనుగుకి అని అనుకున్నాడు. అప్పుడు ఏనుగు తలకాయని తీసుకొచ్చి ఒకడికి తలకాయగా పెట్టాడు, అతను వినాయకుడిగా పూజించాడు. వినాయకుడిగా పూజించడం వెనకాల ఉద్దేశం ఏనుగుకి మనకి ఒకే మెమరీ ఉంది అని యాన్షియంట్ ఋషి కనుక్కున్న విధానం. పుష్పక విమానమైనా అంతే, మరొకటైనా అంతే. సో అన్నీ అక్కడ ఉన్నాయన్నది నిజం, కానీ అవే వాటికి రెప్లికాస్ మాత్రం కాదు. దాని కొంచెం యాన్షియంట్ సైంటిఫిక్ అండ్ ఆంథ్రోపాలజికల్, హిస్టారికల్, జాగ్రఫికల్ కోణాల్లో చూస్తే కనుక కొత్తగా కనిపిస్తాయి. నాకు నిన్న రాధాకృష్ణ గారు మీరే చెప్పినట్టున్నారు, గరుడ పురాణం అనేది మనకి ఎలాగైతే అక్కడ ఉందో
ఏది మన ఇండియాలో, అలా ఇక్కడ కూడా చైనీస్కి ప్రతి మొత్తం మానవ నాగరికతలను చూస్తారండి, యాన్షియంట్ టెక్స్ట్లు చూస్తే దాదాపు ఒకలాగే ఉంటాయండి. కేవలం ఏమంటే లోకల్ అప్లికేబిలిటీ తప్ప, నాకు ఐ థింక్ రత్నకుమార్ గారితో మాట్లాడుతున్నప్పుడు అనుకున్నాం, మరి మీకు గుర్తుందో లేదు, Day 1 చెప్పారు యాక్చువల్గా, అది మన ఫస్ట్ కాన్వర్జేషన్లో. ఎగ్జాక్ట్, అంటే ఒక ప్రాచీనత వైపు మనం వెళుతున్నామా, ఆధునికత వైపు వెళ్తున్నామా అన్నప్పుడు నేనైతే ఏమంటానంటే, అది వెరీ ఫస్ట్ పాయింట్, మన అడుగులైతే ముందుకే వేస్తున్నాం, డెవలప్ అయితే అవ్వాల్సిందే. అందుకని నేనైతే ఏమంటానంటే, ప్రాచీనమైన వేదాలు, ఉపనిషత్తులు మొదలైన మొత్తం తెలుసుకోవాలి, వివిధ కోణాల్లో తెలుసుకోవాలి. యాక్చువల్గా నా నెక్స్ట్ మిషన్ అంతా ఇదేనండి. నేను ఐ హ్యావ్ డిసైడెడ్ స్ట్రాంగ్లీ, నేను రామాయణం బుక్ రాస్తున్నానండి. నేను రామాయణాన్ని బేస్ చేసుకుని ప్రపంచాన్ని చెప్పాలనుకుంటున్నాను. చాలా అవన్నీ ఎలా ఉన్నాయి, కొత్త కోణాలు అంతే. బట్ ఇవి నా కోణాలు, నేను అర్థం చేసుకునే కోణాలు, నమ్మకాలతో సంబంధం లేదు. నేను నమ్మని చెప్పడం లేదు, నన్ను నమ్మమని అసలు చెప్పడం లేదు, నాకు తోచిన మాట్లాడుతాను. నేను కొత్త కోణాన్ని చూపిస్తాను. చూడడం, చూడకపోవడం, విమర్శించడం, స్వీకరించడం అనేది అక్కడ ఉన్న విషయాలను బట్టి. మీ కోణంలో మనిషి తన గురించి తను ఎలా అనుకుంటే ప్రశాంతంగా బతకగలడు? మనిషి తన గురించి ఎలా అనుకోవాలి, ఒక మాటలో చెప్పాలి అంటేనండి, నేను పంచదార అవతల వ్యక్తి పాలైనప్పుడు, నేను ఉప్పు అవతల వ్యక్తి పప్పు అయినప్పుడు, నేను దీపం అవతల వ్యక్తి చీకటైనప్పుడు, నేను నాదస్వరం అవతల వ్యక్తి పామైనప్పుడు, నేను కర్ర అవతల వ్యక్తి పశువు అయినప్పుడు, నేను ఆయుధం అవతల వ్యక్తి రాక్షసుడైనప్పుడు, నేను మదర్ తెరీసా అవతల వ్యక్తి అన్నార్తుడైనప్పుడు, నేను యోగి వేమన అవతల వ్యక్తికి తాత్వికత నేర్పాలి అనుకున్నప్పుడు, నేను ఒక డాక్టర్ని అవతల వ్యక్తి పేషెంట్ అయినప్పుడు, నేను ఒక కొడుకుని అవతల వ్యక్తి తల్లి అయినప్పుడు అని తనను తాను పాత్రలను బట్టి అనుకున్నప్పుడు గొప్పవాడు అవుతాడు. అందుకని ఒక చిన్న ఉదాహరణ, ఐ థింక్ టైం కూడా అయినట్టుందండి, ఇది చెప్తే బాగా అర్థమవుతుంది అనుకున్నాను. అదేంటంటే, నేను శోభన్ బాబు గారి జీవిత చరిత్ర పుస్తకం రాసినప్పుడు అందులో శోభన్ బాబు గారు ఒకసారి కర్ణాటక వెళ్ళినప్పుడు అక్కడ కారు బ్రేక్ అయితే ఆగింది, బ్రేక్ డౌన్ అయితే ఆగినప్పుడట వాడు కర్ణాటకలో కొంచెం రిమోట్ ఏరియా, ఇది ఐ థింక్ 1980s 70s కూడా. జనాలు ఒక అటు ఇటు వెళ్తున్నారు. యాక్చువల్గాను ఈయన ఫ్రెండ్ ఇంకొకళ్ళు ఉన్నారు, ఎవరు కూడా చూడలేదట. ఈ శోభన్ బాబు గారు ఇదే చెన్నైలోను, హైదరాబాద్లోను, అమలాపురంలోను, గుంటూరులోనూ ఉంటూ మీద పడి రాసేసుకుంటారు కదా ఆటోగ్రాఫ్లు. అప్పుడు అన్నట, ఇదిరా లైఫ్, ఇది లైఫ్. అక్కడ ఉన్న మనం అక్కడలా ఉండాలి, ఇక్కడున్న మనమే ఇక్కడలా ఉండాలి. ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో తెలిసినాడు గొప్పాడు. త్రివిక్రమ్లో డైలాగ్ ఉంటుంది, చెప్పి నిజంగానే ముగిస్తే ఇంటర్వ్యూ. ఎక్కడ ఎదగాలో తెలియాలి, ఎక్కడ వదగాలో తెలియాలి, ఎక్కడ నొక్కాలో, ఎక్కడ తొక్కాలో, ఎక్కడ మొక్కాలో, ఎక్కడ మెక్కాలో, ఎక్కడ చిక్కాలో, ఎక్కడ చెక్కాలో, ఎక్కడ ఎక్కాలో తెలిసినాడు గొప్పవాడు. నా అందునే ఉంటానంటే, ఇందాక చెప్పాను కదండి, వ్యక్తిగా నీవు ఏదైనా చెయ్యాలి అంటే రాముడిని తలుచుకో, వ్యవస్థతో వ్యక్తులతో చెయ్యాలి అంటే కృష్ణుడిని తలుచుకో. ఎవరితో ఎక్కడ ఎలా ఉండాలి కృష్ణుడు చెప్పాడు, ఎక్కడైనా ఎలా ఉండాలి రాముడు చెప్పాడు. అందుకు చెప్పి నిజంగా ముగిస్తాను. అదేంటంటే, కృష్ణుడు పుట్టింది అష్టమి నాడు, రాముడు పుట్టింది నవమి నాడు. అష్టమి అంటే మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, దాని యొక్క సంఖ్యకి సంఖ్యాశాస్త్రం ప్రకారం, నేను సంఖ్యాశాస్త్రం చదివానండి, పామిస్ట్రీ చదివానండి, ఫేస్ రీడింగ్ చదివాను, వాస్తు చదివాను. ఇప్పుడు న్యూమరాలజీలో కొంచెం కొత్త కోర్స్, అంటే అంకెల ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ చెప్తే మొత్తం చెప్పి చదువుతున్నాను. నాకు పిచ్చి చదవడం, ఏదో జాతకాలు చెప్పాలా ఇంకోటా కాదు. అందుకని అష్టమి యొక్క లక్షణం ఏంటంటే, ఇతరులతోటి ముడిపెట్టుకుని ముందుకు వెళ్ళడం అండి. కావాలంటే చూడండి, అంకెల్లో ఇప్పుడు చెప్పే టైం లేదు కానీ 8 ఇంటూ ఇంకోటి కనుక మీరు చేస్తే దాని నుంచి వచ్చేది మళ్ళీ 8 తోటి డివైడ్ అవుతుంది, సరి సంఖ్య కాబట్టి. 9 లక్షణం ఏంటంటే, 9 ఏ అంకె అయితే అంటే
9 ఇంటూ 1 9 వస్తుంది. 9 ఇంటూ 2 18, మళ్ళీ కలిపితే 9 ఏమొస్తుంది. 9 ఇంటూ 3 27, కలిపితే 9 ఏమొస్తుంది. 9 ఇంటూ 6 36, కలిపితే 9 ఏమొస్తుంది. 9 ఇంటూ 5 45, కలిపితే 9 ఏమొస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఎలా కలిపినా కలపకపోయినా కదిలినా కలపకపోయినా లెక్కలేసినా లెక్కలు లేకపోయినా పట్టాభిషేకం అవుతుంది అన్నా. లేదురా, పట్టాభిషేకం మిస్ అయింది, నారచీరలు కట్టుకుని అడవులకు వెళ్ళరా అన్నా. నువ్వే ఈ సామ్రాజ్యానికి రాజువి అన్నా. సామ్రాజ్యం లేదు, ఏం లేదు, తేడా కొట్టింది. నాన్న స్కీమ్ మార్చాడు, ఆ పిన్నమ్మ కైకమ్మకి ప్లాన్ మార్చింది. సో కాబట్టి జాగ్రత్తగా అడవులకి వెళ్ళొచ్చి, అది కూడా ఒక 14 ఏళ్ళు 15 ఏళ్ళు వేసుకో అంటే కనుక అంతే మౌనంగా, అంతే దరహాసంతో, అంతే హాయిగా దిల్మే ఇక్కడ కూడా శాంతి లేకుండా ఉన్న మహనీయుడు, ఈ జాతికి ఆదర్శ పురుషుడు, మహోన్నతమైన వ్యక్తి రామచంద్ర ప్రభు. అందుకైన నవమి నాడు పుట్టాడు. ఎవరితో ఎప్పుడు ఎక్కడ కావాలా అష్టమి నాడు పుట్టాడు. ఇద్దరిలో ఎవరినైనా తీసుకో, మళ్ళీ ఈయన చెప్పిన దాంతో ముగిద్దాం. రాముడినైనా కృష్ణుడినైనా కీర్తిస్తూ కూర్చుంటావా? వాళ్ళేం సాధించారో కాస్త తెలుసుకో మిత్రమా. ధన్యోస్మి. అద్భుతం అండి. ఒక ఎన్సైక్లోపీడియాని మా ముందు మేము ఆవిష్కరించుకున్నాము. ఇదండి ఈరోజు మన సింగపూర్ తెలుగు టీవీ తెలుగు తోరణం ఆత్మీయతతో ముచ్చట్లు శ్రీ ఆకెళ్ళ రాఘవేంద్ర గారితో మనం జరుపుకున్న సంభాషణలు. ఈయన ఉపన్యాసాలు ప్రపంచంలో మారుమూలల ఎప్పుడు ఏదో ఒక ఇంట్లో కనపడతానే ఉంటాయి. ఆ ఉపన్యాసాల పరంపరలో ఈ ఇంటర్వ్యూ కూడా ఒక చోటు సాధించుకుంటుందని మేము నమ్ముతున్నాము. ఇంతటితో సెలవు. నమస్కారం. నమస్కారం రాఘవేంద్ర గారు.